మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒకటి నువ్వు చేసిన మంచి స్కీము ఏదైనా ఒక్కటైనా పేదవాడికి గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు. ఈరోజు మీ అందరి సమక్షంలో మీ బిడ్డ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు ప్రజలకు మీకు ఫలానాది చేశాను నాకు ఓటు వేయండి అని ఎందుకు అడగలేకపోతున్నావయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు ఈరోజు మీ బిడ్డ. నువ్వు బచ్చా అంటున్నా మీ జగను ఈరోజు ప్రజల ముందర నిలబడి నేను ఫలానిది చేశాను, ఇంటింటికి మంచి చేశాను, చేసిన మంచిని చూసి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునిస్తా ఉంటే, మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు నీ పేరు చెబితే ప్రజలకు గుర్తుకొచ్చేది ఒక్కటంటే ఒక్కటైనా ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆ చేసిన మంచిని చూపించి నేను ఈ మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు కేవలం 58 నెలల పాలన చేసిన నన్ను బచ్చా అంటున్న మీ జగన్ను చూసి ఎందుకు భయపడుతున్నావయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అయ్యా చంద్రబాబు, నువ్వు నిజంగా అంత పుట్టింగివే అయితే బచ్చా అంటున్న నన్ను ఎదుర్కొనేడానికి ఇన్ని పార్టీలతో పొత్తులెందుకయ్యా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును. నువ్వు అంటున్న నేను బచ్చానే అయితే ఇంటింటికి సేవలు అందిస్తూ నేను తెచ్చిన గ్రామ వార్డు సచివాలయాలు 60-70 ఇళ్లకు వాలంటీర్ల వ్యవస్థ, రైతన్నకు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ రైతు భరోసా కేంద్రాలు, గ్రామంలోనే విలేజ్ క్లినిక్లు, నాడు నేడుతో బాగుపడిన ఇంగ్లీష్ మీడియం బడులు, గ్రామంలోనే ఓ మహిళా పోలీసు, గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్, గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు. మరి ఇవన్నీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు ఎందుకయ్యా తేలేకపోయావు చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈరోజు మీ బిడ్డ మీ అందరి సమక్షంలో. అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న ఈ జగన్ నా 58 నెలల పాలనలో ఎక్కడా అవినీతి లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా ఏకంగా 130 సార్లు బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతా ఉంది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేవు. నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వారి చేతికి ఇచ్చాడు మీ బిడ్డ. మరి నేను అడుగుతా ఉన్నాను, నేను బచ్చాను అయితే నువ్వెందుకు చేయలేకపోయావయ్యా చంద్రబాబు? నువ్వెందుకు ఇన్ని బటన్లు నొక్కలేకపోయావు చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను. నేను బచ్చానైతే ఒక అమ్మఒడి కానీ, ఒక చేయూత కానీ, ఒక ఆసరా కానీ,
ఒక సున్నా వడ్డీ కానీ, ఒక రైతు భరోసా